దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఆనంద్ డైమండ్ సంస్థ ఆధ్వర్యంలో భక్తులకు అమ్మవారి ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సురక్ష కమిటీ కన్వీనర్ పారిశ్రామికవేత్త కుదరవల్లి నరసయ్య, ఆనంద్ డైమండ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జాస్తి అనంత్ పద్మశేఖర్ పాల్గొని భక్తులకు ప్రసాదాలు అందజేశారు. ఆనంద్ డైమండ్స్ చేసే సేవా కార్యక్రమాలను నరసయ్య ఈ సందర్భంగా అభినందించారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా విజయవాడ ఏ కన్వెన్షన్ రోడ్లో గల అనంత్ డైమండ్స్ నందు కనకదుర్గమ్మ వారిని కాత్యాయని దేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సురక్ష కమిటీ కన్వీనర్ పారిశ్రామికవేత్త కుదరవల్లి నరసయ్య, అనంత్ డైమండ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జాస్తి అనంత్ పద్మశేఖర్ పాల్గొని భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం నరసయ్య నిర్వాహకులను అభినందించారు. అనంతరం జాస్తి అనంత్ పద్మశేఖర్ మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో అనంత్ డైమండ్ సంస్థ ఎప్పుడు ముందుంటుందని చెప్పారు. ఉచిత హోమియో ఆసుపత్రి ద్వారా అనేక మంది హోమియో వైద్యాన్ని అందిస్తున్నామని వెల్లడించారు. సమాజం మనకు ఏమిచ్చింది అన్నదానికంటే సమాజానికి మనం ఏం చేశామన్నదే ముఖ్యమని అన్నారు. అన్ని పండుగలను తమ సంస్థ ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి ఘనంగా జరుపుకుంటామని చెప్పారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా అనేక కార్యక్రమాలు చేస్తామని చెప్పారు. మరింత మంది ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా ముందుకు వస్తే సమాజానికి మంచి చేసిన వారం అవుతామని అభిప్రాయపడ్డారు. అనంత్ డైమండ్స్ తరపున ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంటుంది. అంటే మనం సమాజాన్ని నుంచి చాలా పొందుతూ ఉంటాం. ప్రతి వాళ్ళు సమాజం కోసం ఏదో ఒకటి మన వంతు మనం ఏమైనా చేస్తే బాగుంటుంది అనే విధానంలో, అంటే మన సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా ఈ నెక్స్ట్ తరాలకి మనం పాస్ చేయాలంటే ఇట్లాంటి కార్యక్రమాలు మనం నిర్వహించుకుంటే బాగుంటుందనే ఆలోచనతో ఇట్లాంటి విధానాలని మన సమాజానికి అందిస్తే ఈ రకంగా కూడా చేస్తే బాగుంటుందని ఒక మెసేజ్ సమాజానికి చేరడం కోసం మేము ఇట్లాంటి కార్యక్రమాలు, అంటే పండగలన్నీ సెలబ్రేట్ చేస్తూ ఉంటాం, చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఉచిత హోమియో హాస్పిటల్ కూడా ఒకటి రన్ చేస్తాం. అంటే రోజుకి 100 మంది పేషెంట్స్ ఆ సేవలు పొందుతూ ఉంటారు. అంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేసినప్పుడు సమాజం నుంచి కూడా మనకి చాలా బ్లెస్సింగ్స్ వస్తూ ఉంటాయి. అది చాలా శక్తివంతంగా ఉంటాయని నమ్ముతాము. ఇది మేము గత 8 సంవత్సరాల మట్టి ఈ నవరాత్రుల్ని సెలబ్రేట్ చేయటం అనేది చాలా ఉత్సాహంగా ఉంటుంది. మా స్టాఫ్ అందరూ కూడా చాలా సంతోషంగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. చుట్టుపక్కల సమాజం నుంచి కూడా చాలా స్ఫూర్తిదాయకంగా అందరూ వచ్చి బ్లెస్ చేస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది. అంటే దీంట్లో ఉన్న సంతోషాన్ని మనం చేస్తే కానీ అర్థం కాదు. అంటే నేను కోరుకునేది సమాజంలో ప్రతి వాళ్ళ వంతుగా సమాజానికి ఏమైనా చేయగలిగితే ఆ చేసినప్పుడు కలిగే సంతోషాన్ని పొందుతారని, ఇది స్ఫూర్తిదాయకంగా తీసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి.